చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ తర్వాత అది తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా నన్ను జైల్లో పెట్టారు, రిమాండ్ ఇప్పించారు, ఇవన్నీ చేశారు. నా ఇంటి మీద దాడి జరిగింది. సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు కంటిన్యూస్ దాడి. ఈ కంటిన్యూస్ దాడి ఆల్ మీడియా ఛానల్స్ చూపించాయి. అంత విజువల్స్ అన్నీ ఉన్నాయి. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను ఒక నేరారోపణ మీద అరెస్ట్ చేసిన తర్వాత నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకువెళ్ళారు, లాకప్లో పెట్టారు. దట్స్ ఓకే. లాకప్లో జనరల్గా పెట్టాల్సిన అవసరం లేదు, పైన కూర్చోబెట్టచ్చు. అయినా లాకప్లో పెట్టారు. లోకేష్ గారి ఆదేశమో లేకపోతే పెమ్మసాని గారి ఆదేశమో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. ఆ తరువాత రాత్రిపూట నన్ను లాకప్ నుంచి తీసి నన్ను హింసించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన అంశాలు. ఎవరైతే నన్ను హింసించాలని ప్రయత్నం చేశారో వారిని చట్టం ప్రకారం శిక్షించండి. దీస్ ఈజ్ 2 డిమాండ్స్. ఈ 2 డిమాండ్స్ మీద ఒక న్యాయ పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా బాహుళ్యం మధ్యన కూడా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మొన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేశా. బట్ నో యూజ్. అయితే వాళ్ళు అనుకుంటున్నారేమో, నేను అప్పుడు కూడా చెప్పాను, ఏదో 12 గంటలు నిరాహార దీక్ష చేసి నేనేదో ఇంట్లో పడుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు. ఎందుకంటే నా గుండె మండుతుంది. ఖచ్చితంగా వారిని శిక్షించేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. ఖచ్చితంగా వారి శిక్ష పడేంత వరకు, విచారణ జరిగేంత వరకు, అరెస్ట్ అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.